హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు డే కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 5 నిమిషాల్లో సూపర్ టేస్టీగా ఉండే స్పెషల్ ఐటమ్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఇది కర్నూలు స్పెషల్ ఐటము. కర్నూలులో ప్రతి గ్రామానికి వెళ్ళినా, ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఇదే దర్శనమిస్తుంది. అదేదో కాదండి, ఉగ్గాని సూపర్గా ఉంటుంది. ఇది ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఈ ఉగ్గాని ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి. ఇప్పుడు లేట్ కాకుండా ఉగ్గాని ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఉగ్గానికి ఫస్ట్గా ఒక అరకిలో బొరుగులు తీసుకున్నానండి. వీటిని అయితే ఇప్పుడు వాటర్లో పోసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కడుక్కుంటూ నీట్గా తడుపుకోవాలండి. ఇవి ఇసుకలో రెడీ చేస్తారు కదా, సో వీటిని అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇసుక రాకుండా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా వాటర్లో తడుపుకుంటూ చక్కగా అన్నీ తడిసే వరకు తడుపుకోవాలి. చూడండి, ఈ విధంగా తడుపుకొని వీటిని ఇలా తీసుకొని ఇలా బాగా ఒత్తుకొని వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలి. చూడండి, ఇంతే సింపుల్. ఇలా బాగా ఒత్తుకొని ఇలా వేసుకోవాలి. అన్ని బొరుగులు అలాగే చేయాలండి. చూడండి, ఈ విధంగా అయితే అన్నీ దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, ఒక 10. ఒక అర స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇవండి వేసి మిక్సీ పట్టుకోవాలి. కర్నూలులో అయితే చాలా స్పైసీగా తింటారండి. మన ఆంధ్రాలో ఎక్కడ లేని స్పైసీ అంతా కర్నూలులోనే ఉంది. సో మీరు స్పైసీని బట్టి వేసుకోండి. ఇప్పుడు వీటిని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని వస్తాను. ఈ విధంగా అయితే కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇవి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పోపు కోసము బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాలు వేస్తున్నారండి. ఇవి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ధనియాల తాలింపులో వేస్తే మనం తినేటప్పుడు అవి తగులుతూ మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మంచి కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. టమాటాలు ఈ విధంగా మగ్గాయి కదండి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టిన పచ్చికారం వేస్తున్నాను. పచ్చికారంలోనే సాల్ట్ వేసానండి. సో సాల్ట్ అయితే సరిపోతుంది, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా కలుపుకోవాలండి. మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, ఘాటు ఉండిద్ది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పచ్చికారం వేసుకొని చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా చేసుకుంటే కర్నూలులో అయితే స్పైసీ ఎక్కువ వేస్తారండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్ది. సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీగా మంచిగా కుదురుద్ది. పచ్చికారం అయితే వేగిపోయిందండి. ఇప్పుడైతే బొరుగులు వేసుకుంటున్నాను. పచ్చికారం వేసిన 2 మినిట్స్ కల్లా బొరుగులు వేసుకోవాలి, అప్పుడే మంచిగా ఉండిద్ది. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి.
ఇంతేనండి, ఫైనల్గా అయితే ఉగ్గాని రెడీ అయిపోయింది. చూడండి, చిటికలోనే అయిపోయింది. 5 మినిట్స్లో పోపు పెట్టుకున్నాం, బొరుగులు వేసుకున్నాం, తిప్పేసుకున్నాం. అంతేనండి, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఫైనల్గా అయితే పుట్నాల పొడి వేసుకుంటున్నానండి. ఇది చల్లుకోవడమేనా, ఇలా చల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఉగ్గాని అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి. దీని కాంబినేషన్గా బజ్జీ చేసుకొని చూపిస్తాను. 150 గ్రాములు శనగపిండి తీసుకున్నానండి బజ్జీ కోసం. దీంట్లోనే ఒక అర స్పూన్ అయితే వాము వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదన్నీ బాగా కలుపుకోవాలండి. దీన్ని పిండిని అంతా బాగా మిక్స్ అయ్యే వరకు. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని బజ్జీ పిండికి జారుడుగా కలుపుకోవాలి. చూడండి, ఈ మాదిరిగా అయితే జారుడుగా కలుపుకోవాలి బజ్జీ పిండికి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, కలపడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందామండి. ఆయిల్ పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టుకున్నానండి. చూడండి, హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. బజ్జీకి అయితే మిరపకాయలు రెడీ చేసుకున్నానండి. చూడండి, మిరపకాయలను ఇలా మధ్యలో చీలక చేసుకోవాలి, ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకొని ఇప్పుడు బజ్జీ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు బజ్జీ పిండిలో ముంచి ఒక్కొక్కటిగా బజ్జీ వేసుకోవాలి. చూడండి, ఈ మాదిరిగా అయితే బజ్జీలు వేసుకోవాలి. ఇలాగ అన్ని బజ్జీలు వేసుకోవాలండి ఆయిల్లో. అసలు ఉగ్గాని బజ్జీ సూపర్ కాంబినేషన్ కదండి. బజ్జీలన్నీ వేసాక ఇలాగ అన్నీ తిప్పుకుంటూ కలుపుకుంటూ చక్కగా వేగనివ్వాలండి బజ్జీలు. చూడండి, ఈ మాదిరిగా అయితే వేగనివ్వాలి. ఫైనల్గా అయితే బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి. తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఫైనల్గా ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ కాంబినేషన్, టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్ది, ఫాస్ట్గా రెడీ అయిపోయిద్దండి. దీనిలో మనము ఇలా నిమ్మకాయ పిండుకొని చక్కగా బజ్జీ నంచుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉండిద్దండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.